హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు గోల్డ్ గురించి అనాలిసిస్ చేస్తాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ఫ్యూ డేస్ బ్యాక్ గోల్డ్ గురించి అనాలిసిస్ చేశాను ఫ్రెండ్స్. గోల్డ్ ఫాలో అయింది చెప్పాను, బట్ ఫస్ట్ టైం ప్రెడిక్షన్ ఫెయిల్ అయింది ఫ్రెండ్స్. సో రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ టైం వీడియో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మార్కెట్ అనేది 2336 లెవెల్ కింద కనుక డైలీ క్యాండిల్స్టిక్ క్లోజ్ అయితే మార్కెట్ అనేది డౌన్ ఫాల్ కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇది ఫెయిల్ అయింది అన్ఫార్చునేట్లీ. బట్ ఓవరాల్ ఇప్పటివరకు చేసిన వీడియోస్ అన్నీ గమనిస్తే ఆల్మోస్ట్ 90% సక్సెస్ రేట్ ఉంది ఫ్రెండ్స్. ప్రొడిక్షన్ సక్సెస్ కావడం ప్లస్ టార్గెట్స్ అనేది 90% అచీవ్ అయినాయి. సో ఫస్ట్ టైం ఇది ఫెయిల్ అయింది ఫ్రెండ్స్. 100% అనేది గెస్ చేయడం ఎవరికి సాధ్యం కాదు. ఆబ్వియస్లీ 1 or 2 కాల్స్ అనేది ఫెయిల్ అవుతుంటాయి ఫ్రెండ్స్. సో ఐ కాంట్ సే ఇట్స్ కాల్. సో ఇదేంటంటే ఈ ప్రెడిక్షన్ ఫ్రెండ్స్. సో ఈ విషయానికి వస్తే ఎందుకు ఫెయిల్ అయింది కూడా ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. సో మార్కెట్ అనేది ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్లో 2336 ఇక్కడ కింద దీని నెక్స్ట్ క్యాండిల్స్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే మార్కెట్ డౌన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. జనరల్గా ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అనేది ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్. సో మార్కెట్ చూడండి ఇక్కడ కంప్లీట్గా ఒక స్కేల్ లాగా ఫార్మేషన్ మార్కెట్ పైకి వెళ్తుంది ఫ్రెండ్స్. సో మార్కెట్ రివర్సల్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా దాన్ని డామినేట్ చేస్తూ ఇది ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్, ప్రీవియస్ క్యాండిల్ డామినేట్ చేసింది. సో ఈ క్యాండిల్ ఏదైతే ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ దీని తర్వాత ఇమ్మీడియట్ క్యాండిల్ అనేది ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. సో క్యాండిల్ ఫార్మేషన్ అయిన తర్వాత మార్కెట్ అనేది కంప్లీట్గా అప్ ట్రెండ్ కంటిన్యూషన్ అయింది ఫ్రెండ్స్. సో లాస్ట్ ఫ్రైడే గమనిస్తే ఈరోజు సండే ఫ్రెండ్స్. సో ఫ్రైడే కనుక ప్రైస్ మూమెంట్ ఏమైనా గమనిస్తే మార్కెట్ అనేది 2431 హై ఫ్రెండ్స్. అక్కడ నుంచి మార్కెట్ క్రాష్ అయింది. క్రాష్ అని చెప్పొచ్చు, ప్రాఫిట్ బుకింగ్ అని కూడా చెప్పొచ్చు. సో క్లోజ్ ప్రైస్ గమనిస్తే 2344 రైట్ సైడ్ మీద చూడొచ్చు బ్లాక్ కలర్లో. సో మార్కెట్ అనేది ప్రాఫిట్ బుకింగ్ జరిగింది 2431 నుంచి 2344, ఆల్మోస్ట్ 90% మార్కెట్ అనేది 90 పాయింట్స్ మార్కెట్ క్రాష్ అయింది ఫ్రెండ్స్. సో నేను ఎక్స్పెక్ట్ చేసేదాని ప్రకారం కమింగ్ డేస్లో మార్కెట్ అనేది 2500 లెవెల్ ఏదైతే మ్యాజికల్ ఫిగర్ ఉందో 2500 రావచ్చు, లేదంటే కరెంట్ లెవెల్ నుంచి మార్కెట్ డౌన్ ఫాల్ అవచ్చు ఫ్రెండ్స్. 2 ప్రాబిలిటీస్. సో ఫస్ట్ ప్రాబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. మార్కెట్ ఏదైతే ఉందో ప్రెసెంట్ 2344 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో మార్కెట్ కనుక ఒకటే ఒక కండిషన్, ఈ 2431 ఈ క్యాండిల్ ఏదైతే హై ఉందో డైలీ క్యాండిల్ స్టిక్స్, ఈ క్యాండిల్ హై పైన సబ్సీక్వెంట్ డైలీ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వకూడదు ఫ్రెండ్స్. క్లోజ్ అయితే మాత్రం ఇమ్మీడియట్ టార్గెట్ అనేది 2500 వస్తుంది. సో ఆ క్లోజ్ అవ్వకపోతే మాత్రం మార్కెట్ అనేది కంపల్సరీ డౌన్ ట్రెండ్ అవకాశం ఉంది. సో డౌన్ ట్రెండ్ టార్గెట్ గమనిస్తే 229 ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్ వచ్చు ఈ క్యాండిల్లో 2290. సో కరెంట్ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 50 పాయింట్స్ అనేది ఫాలో అవ్వడానికి అవకాశం ఉంది. ఈవెన్ వీక్లీ చార్ట్ గమనించి మనకు. సో ఇక్కడ వరకు ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్. మార్కెట్ అనేది ఇక్కడ వరకు క్రాష్ కూడా అవ్వచ్చు, బట్ ఇక్కడ నుంచి హ్యూజ్ బయింగ్ ప్రెజర్ ఉంది. సో మన రఫ్గా ఏంటంటే ఒక 40 to 50 పాయింట్స్ అనేది కరెంట్ లెవెల్ నుంచి మార్కెట్ ఫాల్ అయ్యే అవకాశం ఫ్రెండ్స్. ప్రొవైడెడ్ ఒకే ఒక కండిషన్, ఈ స్వింగ్ హై ఏదైతే ఉందో 2431 పైన డైలీ క్యాండిల్స్ క్లోజ్ అవ్వకూడదు ఫ్రెండ్స్. అది ఫస్ట్ ప్రాబబిలిటీ. సెకండ్ ప్రాబిలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్తాను కదా దీనికి వైస్ వర్సా. కమింగ్ డేస్లో 2431 పైన డైలీ క్యాండిల్స్ కనుక క్లోజ్ అయితే అక్కడ నుంచి 2500 ఫ్రెండ్స్ టార్గెట్ ఇమ్మీడియట్ ఫ్రెండ్స్. ఈ ప్రైస్ లెవెల్ ఎవరు ఆపలేరు. 2500 లెవెల్ అనేది గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ కమింగ్ డేస్లో. సో ఓవరాల్ 2 ప్రాబిలిటీస్. ఓవరాల్ గమనిస్తే మా ప్రస్తుతానికి స్టిల్ బయర్ కంట్రోల్ ఉంది ఫ్రెండ్. గోల్డ్ అనేది హ్యూజ్ ప్రైస్ అనేది షూటప్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 6 to 7 years బ్యాక్ ప్రైస్తో పోల్చుకుంటే గోల్డ్ ఆల్మోస్ట్ డబుల్ అయింది ఫ్రెండ్స్. ఈవెన్ ఇండియన్ మార్కెట్స్లో కూడా ఈ పర్ 22 క్యారెట్ అండ్ 24 క్యారెట్ 24 క్యారెట్ చూస్తే 70,000 ప్లస్ ఉంది ఫ్రెండ్స్. ఈవెన్ 22 క్యారెట్ గోల్డ్ గమనిస్తే 66,000-67,000 వరకు ఈనాటి ప్రైస్ ఫ్రెండ్స్. సో కమింగ్ డేస్లో మార్కెట్ అనేది సామాన్యులు దాన్ని కొనలేని స్టేజ్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ మార్కెట్ అనేది. బట్ సమ్ కరెక్షన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్యూచర్లో. ఈవెన్ 2500 మార్కెట్ రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి కంపల్సరీగా టెంపరీ కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఈ వీడియో వరకు అయితే 2 ప్రాబిలిటీ ఫ్రెండ్స్. మార్కెట్ అనేది డౌన్ ఫాల్ అవ్వాలంటే 2431 లెవెల్ దానిపైన డైలీ క్యాన్స్ క్లోజ్ అవుతే మాత్రం ఇమ్మీడియట్ టార్గెట్ 2291 బట్టి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కరెంట్ లెవెల్ నుంచి 50 పాయింట్స్ ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, ఈ ప్రైస్ మూమెంట్ బట్టి మీకు ఫ్యూచర్ వీడియోలో నెక్స్ట్ వీడియో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.